సో, ఇప్పుడు ఈ క్లాస్ లోపల మనం ప్రాపర్టీస్ తీసుకున్నాం. కానీ మెథడ్స్ ఎక్కడ కూడా కనిపించలేదు మనకు. కనిపించట్లేదు. సో, ఆ మెథడ్స్ రావాలి అంటే మనం ఏం చేయాలి? అసలు మెథడ్ ఎందుకు తీసుకోవాలి అనంటే, సార్ మెథడ్ మె ఏంటిది ఫస్ట్? మెథడ్ అంటే ఏంటి మనకి? ఏదైనా చెప్పాను కదా! ఏ క్లాస్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అని మనం డిస్కస్ చేసుకున్నాం కదా! సార్. ఓకే. ఈ ప్రాపర్టీస్ అంటే జస్ట్ వాల్యూసే ఉంటాయి. ఈ మెథడ్స్ యొక్క వర్క్ ఏంటి అంటే, సపోజ్ మెథడ్స్ యొక్క వర్క్ ఏంటి అంటే నేను డిస్‌ప్లే అని రాస్తున్నాను. ఐ వాంట్ టు డిస్‌ప్లే స్టూడెంట్ డీటెయిల్స్ ఇన్ ద అవుట్‌పుట్ స్క్రీన్ అని అంటున్నాను. సో, దీని టైప్ ఇది మన ఫంక్షన్ నేమ్, మెథడ్ నేమ్. సో, ఇది సింటాక్స్ అన్నమాట. ఇలా బ్రాకెట్స్ పెట్టేసి ముందు ఏదైనా రిటర్న్ టైప్ రాయాలి. వాయిడ్ అని రిటర్న్ టైప్ రాస్తున్నాను. అంటే స్టూడెంట్ అనే క్లాస్ హావింగ్ 2 ప్రాపర్టీస్ అండ్ హౌ మెనీ మెథడ్స్? 1 మెథడ్. హౌ మెనీ మెథడ్స్? వన్ 1 మెథడ్ మెథడ్. డిస్‌ప్లే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా సిస్అవుట్ రాద్దాం. సిస్అవుట్ సిస్ రాసి అవుట్. ఏదో హాయ్, హలో అని రాయకుండా మనం ఇందులో ఏం చేద్దామంటే నేమ్ ప్లస్ నేమ్ ఏజ్ రాద్దాం. నేమ్ ప్లస్ ప్లస్ ఏజ్. ఏజ్. నేమ్ ప్లస్ ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టేసుకొని ఇక్కడ కామ పెడదాం. దీనికి కామ పెడదాం. ప్లస్ కంప్లీట్‌గా ఏజ్. అవుట్‌పుట్ వస్తది. మళ్ళీ ప్లస్ పెడదాం. ఇప్పుడు ఇది రన్ అవుతదా కోడ్? ఇప్పుడు రన్ కాదు. ఎందుకు రన్ కాదు చెప్పు? మెయిన్ ఫంక్షన్ ఉందా మనకి? లేదు సార్. మెయిన్ ఫంక్షన్ లేకపోతే మనకి ఏ కోడ్ కూడా రన్ కాదు. యెస్ సార్. ఇది క్లాస్. క్లాస్ లోపల 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 1 మెథడ్ ఉంది. ఒక ఓకే. ఇది ఫైన్. మెథడ్. ఇది జస్ట్ బ్లూ ప్రింటే. మనకు ఆబ్జెక్ట్స్ కావాలి అన్నా, ఇంకా నువ్వు జావాలో ఇంకేమైనా నేర్చుకోవాలనుకున్నా కూడా కంపల్సరీగా నువ్వు ఇక్కడ ఏం క్రియేట్ చేయాలి? మెయిన్ మెథడ్ క్రియేట్ చేయాలి. మెయిన్ మెథడ్. క్రియేట్ చేసాం. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు అడిగింది మెయిన్ మెథడ్. ఇప్పుడు ఏం చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఏంటిది? ఆబ్జెక్ట్ స్టూడెంట్ S1 ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్. న్యూ స్టూడెంట్. ఇప్పుడు ఏమైతది? దీనికి ఒక రిఫరెన్స్, ఒక ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ అయితది? ఇక్కడ. ఎక్కడ క్రియేట్ అయింది చెప్పు? అలా సరే మెమొరీలా. హీప్ మెంబర్‌లో క్రియేట్ అయింది మనకి. అంతేనా? హీప్ మెంబర్‌లో మనకి క్రియేట్ అయింది. ఓకే. హీప్ మెంబర్‌లో క్రియేట్. బట్ ఇక్కడ ఇంకొకటి కూడా వచ్చింది మనకు అడిషనల్‌గా. ఏంటది? డిస్‌ప్లే. వాయిడ్ డిస్‌ప్లే. డిస్‌ప్లే అంటే ఇక్కడ రాద్దాం డిస్‌ప్లే అని. అది ఇక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి అది కూడా. డిస్‌ప్లే. అట్లా రాసిన డిఎస్‌పి. రైట్. షార్ట్‌కట్ రాస్తాం. ఓకే. సో, ఓకే ఒక్కసారి సార్. నువ్వు క్రియేట్ చేయి. సరే ఇంకొకటి రాద్దాం. సరే కోడ్‌లో ఇంకొకటి యాడ్ చేద్దాము. ఓకే. ఫస్ట్ వన్ అయిపోయింది. దీంట్లో డాటా స్టోర్ చేద్దాం. S1 డాట్ నేమ్ ఈక్వల్స్ టు ఐయామ్ రైటింగ్ రోహిత్. ఈక్వల్స్ టు నెక్స్ట్ S1 డాట్ ఏజ్ ఈక్వల్స్ టు సమ్ 20. తర్వాత ఇంకొకటి క్రియేట్ చేద్దాం. తర్వాత ఓకే. నెక్స్ట్ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. దీని మీనింగ్ ఏంటి ఇక్కడ? ఇక్కడికెళ్దాం. మన డయాగ్రామ్‌కి వెళ్ళిపోయి ఇక్కడ వాల్యూస్‌లో చేంజ్ చేద్దాం. వాల్యూస్. ఇక్కడ ఏమవుతది ఇక్కడ? ఏం స్టోర్ అయింది ఇక్కడ? ఇక్కడ ఏం స్టోర్ అయింది? ఈ రోహిత్. ఇక్కడ రోహిత్. ఎస్ సార్. రోహిత్. రోహిత్ అని క్రియేట్ అయింది. ఇక్కడ 20. ఇక్కడ 20. మళ్ళా ఆబ్జెక్ట్ వాయిడ్ క్రియేట్ చేద్దాం. డిస్‌ప్లే. డిస్‌ప్లే తర్వాత చెప్తా. సో, మళ్ళీ మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇంకా ఆబ్జెక్ట్. ఓకే సార్. S2. స్టూడెంట్ 2 S2. సో, మళ్ళీ ఈ 2 ఇన్ఫర్మేషన్స్ ఇలా పంపుతాం. S2 డాట్ నేమ్, S2 డాట్ ఏజ్. ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ రోహిత్ అని కాకుండా రోహిత్ ఫ్రమ్ రోహిత్ లైక్ నా పేరు రాస్తాను సార్. అండ్ ఐఎమ్ రైటింగ్ హియర్ 21. సో, ఇప్పుడు ఏమవుతుంది మనకి? మళ్ళీ ఇక్కడ దీని మీనింగ్ ఏంటి చెప్పు? సో, మళ్ళీ మెమరీకి వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళా ఏం క్రియేట్ 8 అవుతుంది? మెమరీలోకి పోయి అడ్రస్ ఇక్కడ ఒకటి హీప్ మెమరీ క్రియేట్ అవుతుంది. దీని అడ్రస్ ఎంత తీసుకుందాం మనం ఈసారి? X1 X10 తో 1 ఇక్కడ 2 నేమ్ నేమ్ ఈక్వల్స్ టు నా పేరు, తర్వాత ఏజ్ ఈక్వల్స్ టు ఏజ్ 21 21, తర్వాత డిస్‌ప్లే ఫంక్షన్ డిస్‌ప్లే. DSPL. చలో అయిపోయింది కదా!
సో దీనికి ఎక్కడ అరేంజ్ చేయాలి మనం? ఇక్కడ సార్ స్టాక్ లో ఎస్ అనే వేరియబుల్ ఇచ్చేసి ఇక్కడ ఏమనాలి x10 ఇవ్వాలి, ఎస్ అంతే కదా? ఎస్ సార్ ఇప్పుడు ఎస్ సార్ ఇక్కడ సరే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ రాస్తున్నాను, s1.display అంటున్నాను. s1.display అంటే s1.display అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? S1 యొక్క మెమరీకి వెళ్ళాలి. S1 మెమరీ ఏంటి? ఇది కదా, ఎస్ సార్ S1 మెమరీ. ఎక్స్ బాగా S1 మెమరీ ఇందులో డిస్ప్లే మెథడ్కి వెళ్ళాలి. డిస్ప్లే మెథడ్ లో మనం ఏం రాసాం? కోడ్ చూడు ఒకసారి, ఏం రాసాం? నేమ్ అండ్ ఏజ్. నేమ్ అండ్ ఏజ్. S1 లో నేమ్ ఏముంది? S1 నేమ్ రోహిత్, ఏజ్ ఏముంది? 20. ఏజ్ 20. తర్వాత మళ్ళీ s2.display. s2.display సో మళ్ళీ దీన్ని రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు s2.display అంటే ఎక్కడికి వెళ్ళాలి? x102 ఈ మెమరీకి వెళ్ళాలి మరి. x ఇందులో నేమ్ ఏముంది? మీ నేమ్ SS 21 ఏజ్. ఏజ్. ఓకే, సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. రన్ అర్థమైందా? రోహిత్ సార్ వచ్చింది. వచ్చిందా క్లియర్ గా? అంటే ఈ సార్ ఫంక్షన్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఈ ఫంక్షన్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఈ ఫంక్షన్ లోపల నువ్వు ఏం రాసినావు? నేమ్ ఏజ్ సార్. అంటే ఈ ఫంక్షన్ లోపల నువ్వు ఏం రాస్తావంటే వీటి గురించి రాస్తావు అన్నట్టు, ఇంకేం రాయవు. ఇంకా ప్రాపర్టీస్. ఓన్లీ ప్రాపర్టీస్ గురించి మాత్రమే మెథడ్స్ లో రాస్తాం, అంతకుమించి ఏం లేదు అక్కడ. జీరో నాలెడ్జ్. ప్రాపర్టీస్ అంటే గురించి. ప్రాపర్టీస్ గురించి నువ్వు ఫంక్షన్ ఇక్కడ ఇంకొక ఫంక్షన్ రాసావు అనుకో, వాయిడ్ డిస్ప్లే అనే ఫంక్షన్ రాసావు అనుకో, ఇది కూడా ఎందుకు? సార్ ఇది కూడా void ఇది కూడా display. వీటి గురించే. ఓకే సార్ ఇన్ ఫ్యూచర్ ఇంకొక ఫంక్షన్ రాసావు, వాయిడ్ మళ్ళీ ఒక డి అనే ఫంక్షన్ రాసావు, ఇది కూడా ఎందుకు? దీని గురించి. దీని ఏదైనా గురించి. సరే మెథడ్స్ అనేటివి మనం ఎందుకు రాస్తాం అంటే ఈ ప్రాపర్టీస్ గురించి మాత్రమే రాస్తాం. ఓకేనా? సో ఇది ఒక్కసారి నోట్ సార్ చేసుకో, ఇది ఒక్కసారి ఫోటో తీసుకో. ఓకే సార్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు నీకు సార్ ఈ కోడ్ ఇంపార్టెంట్, ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్? డయాగ్రామ్ సార్. యా, డయాగ్రామ్ నీకు ఎంత డెప్త్ గా అర్థమైతే అక్కడ కోడ్ అంత ఈజీగా రాసిస్తే. సార్ ఓకే సార్ రైట్, అయిపోయింది సార్ కదా? ఒక్క నిమిషం డయాగ్రామ్ ఫోటో తీసుకుంటా. ఓకే సార్ అయిపోయిందా? చలో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డిస్ప్లే ఫంక్షన్ ఇట్లనే ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఇది తీసేద్దాం, ఇది కూడా తీసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్ రాద్దాం మనం. ఆ ఫంక్షన్ ఏంటి అంటే వాయిడ్ గెట్ సెట్ వాల్యూస్, సెట్ ఆర్ సెట్ గెట్ అనే ఫంక్షన్ తీసుకోండి. గెట్ అనే ఫంక్షన్ తీసుకోండి. ఓకే, గెట్ అనే ఫంక్షన్ తీసుకోండి. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ఇక్కడికి వెళ్ళి కాల్ చేస్తాను. ఫస్ట్ ఒకటే ఫంక్షన్ తీసుకుంటా, ఒకటే క్లాస్ తీసుకుంటా. ఇప్పుడు ఒకటే s1 డాట్ ఏమొస్తుంది? గెట్ అంటే గెట్ ఫంక్షన్ వచ్చిందా మనకి? సార్ డిస్ప్లే ఎందుకు వచ్చింది. వస్తుంది? ఎందుకు వస్తుంది నీకు తెలుసు కదా, మెమరీ క్యాలిక్యులేషన్ కాబట్టి వస్తుంది. సో గెట్ అనే ఫంక్షన్ సార్ తీసుకొని ఆ సెట్ అని పెడదాం, గట్టిగా సెట్ పెడదాం. సెట్ 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 పెడదాం. సెట్ ఆర్ గెట్. సెట్ అంటే సెట్ వాల్యూస్ అన్నట్టు. సెట్. ఓకే, సెట్ మెథడ్ సార్ అక్కడ ఏమి ఇవ్వలేము కదా సార్. చెప్తా సెట్ మెథడ్. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ చూడు, దీనిపైన 18th పైన నేను F3 క్లిక్ చేసి అది ఎక్కడికి వెళ్తుంది చూడు, సెట్ మెథడ్ వెళ్తుందా? వెళ్తుంది ఇక్కడ సార్. నేను ఏం రాస్తున్నాను అంటే రోహిత్ అని ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ ఇక్కడ 24 ఇచ్చాను. ఇంతకు ముందు డైరెక్ట్ గా నువ్వు s1 డాట్ మెథడ్ s2 డాట్ మెథడ్ అన్నావు. అలా కాకుండా ఈ మెథడ్ కి నేను 2 వాల్యూస్ పంపించాను. 2 వాల్యూస్ రోహిత్ అండ్ 24. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తున్నావు కానీ ఇక్కడ స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఇది స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ తీసుకుంటున్నా, వచ్చేసి తర్వాత n ఇంట్ a. చూడు ఇప్పుడు ఎర్రర్ పోయింది. ఇప్పుడు ఈ రోహిత్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్తాడు, అంటే ఈ రోహిత్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. స్ట్రింగ్ n
24 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఏ మరి ఇప్పుడు ఇందులో హీప్ మెమరీ లోపల స్టోర్ అయ్యేది ఏంటిది? నేమ్ అండ్ నేమ్ ఏజ్ కదా. ఏజ్ ఇందులోనే కదా నువ్వు స్టోర్ చేయాల్సింది. ఎస్ సార్ బట్ ఇక్కడ నువ్వు ఏం ఇప్పటి వరకు నువ్వు రాసిన కోడ్లో ఈ కోడ్లో కానీ ఇందులో ఎక్కడ కూడా నేమ్ అండ్ ఏజ్ అని యూజ్ చేయలేదు. సో అందుకని చెప్పి మనం ఏం చేద్దామంటే నేమ్ లోపల నేమ్ అంటే ఇక్కడ ఏ నేమ్ ఇది? ఈ నేమ్ నేమ్ లోపల ఏం రాద్దామంటే రోహిత్ రాసేద్దాం. రోహిత్ తర్వాత ఏజ్ సార్ నాట్ రోహిత్, సారీ రోహిత్ ఆల్రెడీ మన పైకి వచ్చి కిందకి వచ్చింది కదా. ఎక్కడ స్టోర్ అయింది? అది ఎన్ లో స్టోర్ అయింది. ఇక్కడ ఎన్ ఎన్ స్టోర్ లా అర్థమైందా? ఇప్పుడు ఎన్ అంటే ఏంటి? ఎక్కడికి వచ్చింది? ఎన్ స్ట్రింగ్ ఎన్ రోహిత్ రోహిత్ అది ఇందులో స్టోర్ అయింది. అర్థమైందా? ఓకే ఇప్పుడు ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ ఏ మెథడ్ తీసుకున్నా నీకు ఏమని చెప్పాను? వీటి గురించి మాత్రమే చెప్పాను కదా. ప్రాపర్టీస్ గురించే సార్ ప్రాపర్టీస్ గురించి. అందుకనే ప్రాపర్టీస్ గురించి కాబట్టి ఇక్కడ ఏమన్నాను నేను? నేమ్ ఈక్వల్స్ నేమ్ తర్వాత ఏజ్ ఈక్వల్ టు ఏ ఏజ్ ఈక్వల్ టు అయిపోయింది కోడ్. అంతే అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? S1 డాట్ డిస్ప్లే. డిస్ప్లే చలో మళ్ళీ ఒక్కసారి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఓకే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ గురించి. ఫస్ట్ మన డయాగ్రామ్ నీట్గా చేసుకుందాం. మనకి ఇది అవసరం లేదు, S2 అవసరం లేదు కాబట్టి తీసేస్తాం. ఓకే S2 మనకు అవసరం లేదు కదా. సో ES2 కూడా తీసేస్తాం, ES2 కూడా తీసేస్తాం. సో పాయింట్ నెంబర్ 1 ఏంటి? ఇది కూడా కాదు. పాయింట్ నెంబర్ పాయింట్ నెంబర్ 1 ఏంటి? డిస్ప్లే కదా, ఇది RR. ఓకే ఎన్ ఓకే ఇది స్టూడెంట్ S1 తెలుసు కదా. ఇది మీకు ఇక్కడ తెలుసు, ఈ స్టెప్ Yes, తెలుసు sir. కదా. తెలుసు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, రిఫరెన్స్ యాడ్ అవుతుంది. తర్వాత ఈ స్టెప్ పైన రాయాలి. ప్లే మీద డిస్ప్లే మీద ఎందుకు రాస్తున్నాం అర్థమైందా? వాల్యూ Yes, సెట్ sir. చేసినాక డిస్ప్లే చేయాలి కదా. సార్ ఇప్పుడు ఇక్కడ ఏమన్నాం? S1 డాట్ సెట్ మెథడ్ అన్నాం. అంటే ఏం వేయాలి? S1 అనే ఆబ్జెక్ట్ లోపల ఇప్పుడు ఇక్కడ ఇంకొక మెథడ్ యాడ్ చేయాలి. ఇక్కడ ఆ మెథడ్ పేరు ఏంటి? ఇక్కడ యాడ్ చేద్దాం. సెట్ మెథడ్ ఇది ఎలాబరేట్ చేద్దాం. ఇది ఇక్కడికి వెళ్ళి క్లోజ్ చేసేసి తీసేసుకోండి. ఇంకా దీన్ని కొంచెం ఇట్లా ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే S1 డాట్ SM ఇది సెట్ మెథడ్ అంతే. సెట్ మెథడ్ బ్రాకెట్లో ఏమున్నాయి? వేరియబుల్స్ ఉన్నాయి, 2 పారామీటర్స్ ఉన్నాయి మనకి, N, A. అంతే కదా. సార్ సో ఇప్పుడు నువ్వు ఈ మెథడ్ కాల్ చేస్తావు. S1 డాట్ సెట్ మెథడ్ అంటే ఎన్ S1 లో ఉన్న సెట్ మెథడ్ ని కాల్ చేసి నేమ్ అండ్ ఏజ్ 2 పారామీటర్స్ ఇస్తే అది ఇందులో స్టోర్ అవుతుంది. నేమ్ ఈక్వల్ టు ఏజ్ ఈక్వల్ టు. స్టోర్ అయిందా? అంటే ఇక్కడ S1 అన్నప్పుడు ఓన్లీ Storage. S1. ఇక్కడ S1 అంటే ఓన్లీ S1 పైన ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. ఓకే సార్ ఓకేనా? తర్వాత S1 డాట్ డిస్ప్లే అంటే అందులో నేమ్ ఏజ్ డిస్ప్లే చేస్తాం. క్లియర్? సో ఇది ఇంకో కోడ్, ప్లీజ్ దీన్ని ఒకసారి నోట్ చేసుకో. ఓకే సార్ ఫోటో ఒక్క తీసుకుంటా నిమిషం, ఇది కాదు అవుట్పుట్, ఇది అవుట్పుట్. అవుట్పుట్ రోహిత్ 24 వచ్చిందా? వచ్చింది సార్ ఇలా మనం చేయాలి. ఇప్పుడు ఇదే ప్లేస్ లో సెట్ మెథడ్ అనే బదులు గెట్ మెథడ్ అని అనుకోవచ్చు మనం. గెట్ మెథడ్ అంటే ఇక్కడ ఏమనాలి? గెట్ మెథడ్. అప్పుడు గెట్ మెథడ్ మళ్ళీ ఇది కూడా ఫోటో తీసుకో. సెట్ అండ్ గెట్. సెట్ అంటే Okay, సెట్ ద వాల్యూస్, గెట్ అంటే గెట్ వాల్యూస్. సరే సార్, ఈ మెథడ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్? మెథడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో క్లాస్ తీసుకున్నాను. దీని పేరు ఏంటి? S2. ఇప్పుడు S2 డాట్ నేను నేమ్ ఇదంతా ఏమన్నా ఇంకా ఏమంటాను? S2 డాట్ సెట్ మెథడ్ అంట సెట్ మెథడ్ డైరెక్ట్ సార్ డైరెక్ట్ గా. అప్పుడు ఏమవుతుంది? శివ మళ్ళీ ఇక్కడ 25 రాస్తాను. మళ్ళీ S2 డాట్ గెట్ మెథడ్ అయిపోయింది కదా. అంటే ఇప్పుడు ఇవి ఎక్కడ స్టోర్ అవుతాయి? S2 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. S2 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది మనకు. క్రియేట్ అయింది సక్సెస్ఫుల్గా, మనకి క్రియేట్ అయింది. సో దీని పేరు ఏంటిది? S2. తర్వాత ఇందులో మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నల్ ఉంది, అంతే కదా. తర్వాత ఏజ్ కూడా నల్, ఏజ్ కూడా 0 ఉంటుంది. తర్వాత సెట్ మెథడ్ ఈక్వల్ టు ఏముంది? 2 పారామీటర్స్ ఉన్నాయి, N, A. ఈ వాల్యూస్ మనకి ఇక్కడికి వెళ్ళి వచ్చినాయి. ఈ 2 వాల్యూస్ ఇక్కడ నుంచి వచ్చేసి మనం అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ స్టోర్ అవుతాయి. అప్పుడు ఏం వాల్యూ స్టోర్ అవుతుంది ఇక్కడ మనకి? SH అండ్ సమ్ 25. ఓకే
అంతే కదా, Okay, sir. 25 అని స్టోర్ అవుతుంది ఇక్కడ. ఓకే, తర్వాత స్టోర్ అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కసారి నువ్వు రెండు మెథడ్స్ డిక్లేర్ చేసుకున్నావు అంటే ఇటువంటివి నువ్వు ఎన్నిసార్లు అయినా అన్నిసార్లు చేసుకోవచ్చు ఇక్కడ. అర్థమైందా? Sir. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మెథడ్స్. సో వాట్ ఈస్ ద మెథడ్స్ యూజెస్? టు యాక్సెస్ ద ప్రాపర్టీస్, టు స్టోర్ సమ్ కంటెంట్ ఇంటూ ప్రాపర్టీస్. ఇది స్టోరింగ్, ఇది యాక్సెసింగ్, డిస్ప్లే చేస్తున్నావు, నువ్వు రీడ్ చేస్తున్నావు, వాల్యూస్ రీడ్ చేస్తున్నావు. ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న దాంట్లో నువ్వు వాల్యూస్ స్టోర్ చేసావు. ఫస్ట్ వాల్యూస్ ఏం చేసావు? స్టోర్ చేసావు. Story చేసిన. తర్వాత ఏం చేసావు? డిస్ప్లే చేసావు. ఇక్కడ కూడా వాల్యూస్ ఫస్ట్ స్టోర్ చేసావు, తర్వాత డిస్ప్లే చేసావు, అంతే. ఓకేనా? ఓకే సార్. దట్ ఈస్ ద థింగ్. డౌట్స్ ఉన్నాయా? లేవు సార్, ఒకసారి ఫోటో తీసుకుంటా చూపియారా సార్?